Hey people, hope everyone is doing great and welcome back to my YouTube channel. Present there is a place called Angelo Peralta. There is an event organized by Indian Embassy. Indian Embassy వాళ్ళు అయితే ఈవెంట్ అయితే ఆర్గనైజ్ అయితే చేస్తున్నారు. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఈ లొకేషన్ వచ్చేసరికి పొలంకోలో అయితే ఉంది. నేను రామ్ ముగ్గుల అయితే వెళ్తున్నాం. 11 o'clock ఈవెంట్ స్టార్ట్ అయితే మేము ఆల్రెడీ 1 hour డిలేగా అయితే ఉన్నాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా మేమైతే త్వరగా అయితే అక్కడికైతే బయలుదేరిపోయాము. పొలంకో మెట్రోలో వచ్చాము. Let's see what will happen over there, and I'll explain you whatever the events are going to happen, because this is an Indian Embassy event. So without wasting our time, we'll just go and see the events. Let's see you over there. Bye. మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇదే అనమాట ఫుల్ థియేటర్ వచ్చేసరికి. అండ్ మన ఇండియా పేరు కూడా అయితే మెన్షన్ చేశారు చూడండి, ఇండియా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు కాబట్టి. సో చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఇండియా ఫ్లాగ్ కనపడినట్టు అయితే అనిపిస్తుంది కదా మెక్సికోలో. లోపలికి అయితే వచ్చేసామండి. చెకింగ్ ఏం లేదు ఎవరికి, ప్రతి ఒక్కరికైతే ఎంట్రీ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూర్చోడానికి మొత్తం అయితే ఉందన్నమాట ఫుల్ థియేటర్ సెటప్ అయితే. కొంచెం నీడగా చల్లగా ఉండేసరికి ఇక్కడైతే కూర్చున్నాను. సో జనాలు ఇట్లా వస్తున్నారు చూడండి. ఇంకా ఈవెంట్స్ అయితే స్టార్ట్ కాలేదు, అందరూ స్పానిష్ వాళ్ళు అయితే వచ్చారు. సో చాలా గ్రేట్ మూమెంట్ అనమాట. ప్రజెంట్ 3 టికెట్స్ అయితే కొన్నాము. చూద్దాం మన లక్ ఎలా ఉందో. అండ్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ చేయాలి. చాలా స్పానిష్ వాళ్ళు అయితే మన 600 నెంబర్ అయితే 603 అయితే వచ్చింది. 3 నెంబర్లో మిస్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఫుడ్ స్టాల్ అయితే పెట్టారు, ఇండియన్ ఫుడ్ మొత్తం. మనం ఎండలో కూర్చోలేక వస్తుంటే వీళ్ళైతే చూడండి ఫుల్ ఎండలో కూర్చొని మన ఈవెంట్ అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మొత్తం స్పానిష్ వాళ్ళు వచ్చారు. ఇండియన్ చాలా తక్కువ చూడండి, గొడుగులు పెట్టుకుని డాన్స్ అండ్ ఈవెంట్స్ అయితే ఫుల్ రచ్చ అయితే లేపారు. అండ్ చాలామంది కూడా ఈ ఈవెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా. నా వెనకాల చూడండి. హలో. సో వాళ్ళు కూడా హాయ్ అయితే చెప్తున్నారు. అండ్ ప్రజెంట్ లాటరీ అయితే తీస్తున్నారు. మళ్ళీ చూద్దాం మన లాటరీ వస్తుందా లేదా అని చెప్పి. మనోడికైతే వచ్చింది. సో గిఫ్ట్ అయితే ఇస్తున్నారు చూడండి. ఆవిడ అక్కడి నుంచి అన్నది కదా, ఆవిడ రష్మి స్టోర్ ఫేమస్. చూసారు కదా మనవాడికి అయితే వచ్చింది. మనవాడికి ఇలా రష్మి అయితే ఒకటి ఇచ్చింది అనమాట. ఒకసారి సో ఇదనమాట గిఫ్ట్ హ్యాంపర్. సో దీంట్లో వచ్చేసరికి సోంపాపిడి హే ఆర్ మూంగ్ దాల్ సబ్బీ హే. సోంపాపిడి మూంగ్ దాల్ ఇదేంటి గులాబ్ జామున్ గులాబ్ జామున్ కూడా ఇచ్చింది. ఇంకేంది చేసుకోవడమే. సో ఇక్కడ ఫుల్ ఫామ్ ఉంది కదా, RHOH. ఇది వచ్చేసరికి రష్మి స్టోర్ అనమాట. సో రష్మియే మనవాడికి గిఫ్ట్ అయితే ఇచ్చింది రష్మి స్టోర్ నుంచి.
అయితే అయిపోయినాయి అండ్ RRR మూవీ అయితే స్టార్ట్ చేశారు. సో RRR మూవీ మనం చాలాసార్లు చూసాం కాబట్టి నేనైతే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఎందుకంటే మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో నేను ఒక్కనే అయితే మిగిలిపోయాను అనమాట. సో RRR కూడా స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు, కొంచెం ఎంజాయ్ చేశానని అనుకుంటున్నారు. సో అవే అనమాట ఈవెంట్స్ అన్ని ఇండియన్ ఎంబసీ వాళ్ళు కండక్ట్ చేసినాయి. సో కొన్ని అయితే బాగానే ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్, బాయ్ బాయ్.